ఇక మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అబూజ్బాడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 27 మంది మృత్యువాత అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్ అతిపెద్ద విజయమన్న ప్రధాని నరేంద్ర మోడీ. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 70 సంవత్సరాలు. 4.5 దశాబ్దాల పైగా నక్సల్స్ ఉద్యమాలు కొనసాగి చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్బాడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మావోయిస్టు పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు ఏలియాస్ నవీన్ మావోయిస్ట్ కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు. మావోయిస్టుల కేంద్ర బలగాల విజయమని ప్రైమ్ మినిస్టర్ ప్రకటించింది. మిమ్మల్ని పేద ప్రజల జోలికి వస్తే మావోయిస్ట్ అనేవాడు బాజాప్తా రాజకీయ నాయకుల జోలికి వస్తాడు. అదే పేద ప్రజల జోలికి రాకుండా ప్రకృతి సంపద జోలికి రాకుండా ఉంటే మావోయిస్టులు ఎవరిని ఏం చేయరు. కానీ రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు కాబట్టి మావోయిస్టులను లేపేస్తున్నారన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. విశ్వసనీయ సమాచారం నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లో అబూజ్బాడ్ అడవుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్ PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారం ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవుల్ని జల్లెడ పడుతూ ముందుకు సాగాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి. బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధి జుట్లూరు అడవి ప్రాంతంలో బలగాలను మావోయిస్టులు తారసపడడంతో గంట పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్లో ఒక DRG జవాన్ మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు పేర్కొన్నారు. చాలా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఇది అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. RECలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. అంటే ఎక్కడైతే పనిచేసిండో ఆ సంస్థకే అగ్రనేతగా దళపతిగా ఎదిగిండు ఆయన. ఇక తుపాకీ గుట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగాడు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నేల కొరిగారు. అతని మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఏలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియ్యన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరు కూడా కన్ను మూసిన్లు, ఇద్దరు కూడా లేరు. ఇదే ఇల్లు ఇక్కడ కంప్లీట్గా ఆయన శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియ్యన్నపేటలోని నంబూరి కేశవరావు ఇల్లు ఇప్పటికి మనం చూడొచ్చు. మొత్తం మీద అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు దొరల పెత్తందారుల మొత్తం సర్వనాశనం చేస్తూ ఉంటే పేద ప్రజలను కంప్లీట్గా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలని శ్రీకాకుళం కూడా ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఇక అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉండే. అందు గురించి ఆ ఉద్యమాల బాట పట్టి కంప్లీట్గా ఉద్యమ బాట పట్టి ఎక్కడైతే పీపుల్స్ పార్టీలో చేరిండో అదే పీపుల్స్ పార్టీకి కంప్లీట్గా అగ్ర నాయకుడిగా తయారైందంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నంబూరి అని చెప్పుకోవచ్చు. సరే, చనిపోతే చనిపోవచ్చు, కానీ ఎంతోమంది పేద ప్రజలకు మాత్రం మంచి చేసిండన్న మంచి పేరు మాత్రం నంబూరికి ఉంది మాత్రం చెప్పుకోవచ్చు.